భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ముందు 14 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడుకు చెందిన మావోయిస్టు దళాలలో వివిధ హోదాల్లో పనిచేసిన 3 మహిళలు సహా 14 మంది మావోయిస్టులు ఎస్పీ రోహిత్ ఎదుట లొంగిపోయారు. అనంతరం కొత్తగూడెం ఓఎస్డీ భద్రాచలం ఏఎస్పీలతో కలిసి రోహిత్ రాజ్ మీడియాతో మాట్లాడారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై జనజీవన స్రవంతిలో కలిపేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. 2 నెలల్లో 44 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. మావోయిస్టు దళాలు బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధికి ఆటంగా మారారని పేర్కొన్నారు. లొంగిపోవాలి అనుకునేవారు నేరుగా సంప్రదించవచ్చని ఆయన సూచించారు. అది క్యాష్ రివార్డ్స్ కావచ్చు, జాబ్ రిలేటెడ్ కావచ్చు, ఇతర సహాయ సహకారాలు ఏవైతున్నాయో అది పోలీస్ తరఫున వాళ్ళకు అందజేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం అండ్ తెలంగాణ పోలీస్ తీసుకున్నది. కాబట్టి వీటన్నిటికి కూడా ఇన్స్పైర్ అయ్యి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఆపరేషన్ చేయూత అనే కార్యక్రమంతో ఈ ఆదివాసీ ప్రజలకు చాలా దగ్గర అవుతుంది. వివిధ రకాలుగా లైక్ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ కింద రోడ్లు వేయడం లాంటివి, ఇండోర్ స్టేడియంలో ఆదివాసీ ప్రజలకు మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే దగ్గర కావాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ వాళ్ళకు దగ్గర అవుతూ వాళ్ళంతటా వాళ్ళే ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ముందు సెంటర్ అవుతే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూడా సరైన సమయంలో అందుతాయన్న ఒక నమ్మకంతో మనం ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా యాజ్ ఎ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా కూడా ఇంకా ఎవరైతే ఉన్నారో లైక్ యూజీ క్యాడర్లో అండర్ గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. అంతేకాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్ఆర్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ కమిటీ ఎవరైతే దామోదర్ కావచ్చు, ఆజాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరైతే లీడర్స్ సోకాల్డ్ సిపిఐ మావోయిస్ట్ లీడర్స్ ఇంకా అజ్ఞాతంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఏదైతే ఐడియాలజీతోటి అడవి బాట పట్టిందో ఇప్పుడు ఆ ఐడియాలజీకి ఆదరణ లేకుండా పోయింది. ఆదివాసీ ప్రజలు కూడా మీ ఐడియాలజీ నమ్మే పరిస్థితి లేదు. రిక్రూట్మెంట్ కూడా ఏ విధంగా కూడా జరగట్లేదు. కాబట్టి మీరందరూ కూడా బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అదేవిధంగా పోలీస్ తరఫున మీకు ఎటువంటి సహకారాలు కావాలన్నా కూడా మేము ఎల్లవేళ్ళ ముందుంటామని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని అదేవిధంగా ఈ సరెండర్స్కు ఓఎస్డీ గారు కావచ్చు, ఏఎస్పీ, అదేవిధంగా డిఎస్పీ మనుగూరు అండ్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఎంతో కష్టపడి వాళ్ళని మోటివేట్ చేసి సరెండర్ చేసినందుకు జిల్లా ఎస్పీగా వారికి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ సుకుమా సైడ్ మా ఏరియా ఇష్టార, మా ఊరు పుష్పాడు. చిన్నప్పుడు ఆలోచన పని చేసే, తర్వాత 2007 నుంచి చీనా పని చేసే, తర్వాత మళ్ళీ పార్టీలో పోయే, 2009లో పార్టీలో పోయే, 1 సంవత్సరం పార్టీలో పని చేసే, మళ్ళీ 1 సంవత్సరం పని చేసి మళ్ళీ 11 నుంచి 2017 దాకా మళ్ళీ సీనియర్ కమాండర్ మళ్ళీ పని చేసే, తర్వాత సర్కార్ అధ్యక్ష నిమాల్గూడెం పంచాయతీలో సర్కార్ అధ్యక్ష పని చేసాను సార్. దీంట్లో ఈ పని చేసేటప్పుడు సెర్ల ఏసఐ సిఇఓ గారు చెప్పింది, నువ్వు సిలిండర్ వల్ల ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సిజీ పోలీసు కమెంట్స్ చేసేటప్పుడు దొరికేటప్పుడు చంపుతారు, రేషన్ కార్డు వచ్చి సిలిండర్ అవుతే బేసిక్ అవుతుందని చెప్పినప్పుడే నేను చెర్ల వచ్చి సిలిండర్ అవ్వండి సార్. నా పేరు మడివి మాస్టర్, పంచాయత్ పూజారి, జిల్లా బీజాపూర్. నేను మావోయిస్టులో పనిచేసి 2006 నుండి 2018 దాకా చీనంలో పనిచేసాను. 18 నుంచి మళ్ళీ ఆర్బీసీ కంపెనీలో సాధారణ పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే నేను అక్కడికి పని చేసిన ఆర్బీసీ. తెలంగాణ పోలీసులు మంచి చూస్తున్నారని అందుకే